హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ రిలీజ్ అయిన భైరవ అనే తెలుగు మూవీ చూడటం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 2 గంటల 20 నిమిషాలు. మీకు తెలిసే ఉంటుంది 2024లో వచ్చిన గరుడన్ అనే తమిళ మూవీకి ఇది అఫీషియల్ రీమేక్. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నచ్చలేదు. స్టార్టింగ్లో కొంచెం పర్లేదు అనిపించింది కానీ బట్ ఇంటర్వ్యూల తర్వాత నుండి బాగా విసుగొచ్చింది అనమాట. ఎందుకో డీటెయిల్గా మాట్లాడుకున్నాం ఈ వీడియోలో. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, ఒక ఊరిలో 3 క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, వరద, గజపతి అండ్ సీను. అక్కడ ఉన్న వారాహి అమ్మవారి టెంపుల్ ల్యాండ్ కోసం ఒక పొలిటీషియన్ ప్లాన్ చేస్తూ ఉంటాడు. దీనివల్ల ఆ ముగ్గురి మధ్యలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఆ టెంపుల్ని కాపాడారా లేదా అనేది మూవీలో చూస్తారు. పాజిటివ్ చెప్పాలి అంటే, ముగ్గురు హీరోస్లో సటిల్గా బాగా యాక్ట్ చేసింది నారా రోహిత్. బట్ ఈయన రన్ టైం తక్కువ అనిపించింది నాకైతే. మిగతా ఇద్దరు రన్ టైం అయితే క్లైమాక్స్ దాకా ఉంటుంది. ఎక్స్ప్రెషన్స్ అన్ని సీన్స్లో యాప్ట్గా ఉన్నాయి. ఇంటర్వెల్ సీన్ అండ్ క్లైమాక్స్ పోర్షన్స్ అయితే పర్లేదు అనిపించింది, బట్ ఇంకా బెటర్గా తీసుండొచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది అన్ని సీన్స్లో, యాక్షన్ సీక్వెన్స్లో కానీ ఎమోషన్ సీన్స్లో కానీ. శ్రీచరణ్ పాక్లో ఇచ్చారు. ఈయనంత ముందు గూఢచారి, ఎవరు, మేజర్, డీజే టిల్లుకి వర్క్ చేశారు. బట్ సాంగ్స్ అయితే మాత్రం ఓకే ఉన్నాయి, అంతకేం నచ్చలేదు. ఇప్పుడు నెగిటివ్స్ మాట్లాడుకుందాం. చాలా పెద్ద లిస్ట్ ఉందన్నమాట. ఈ మూవీని డైరెక్ట్ చేసింది విజయ్ కనకమేడల. ఈయన ఇంతకుముందు నాంది అండ్ ఉగ్ర మూవీస్ తీశాడు. ఆయన అసలు ఈ గరుడన్ అనే మూవీని ఎందుకు రీమేక్ చేయాలని నాకు ఎప్పటికీ అర్థం కాలేదు. ఆ మూవీ స్టోరీయే చాలా పాతగా ఉంటుంది, మనం ఎప్పుడు చూడని స్టోరీ అయితే కాదు. నాకు లీడ్ యాక్టర్స్ విషయంలో చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. మెయిన్గా మనోజ్ అనమాట. ఈయన చాలా రోజుల తర్వాత యాక్ట్ చేస్తున్నారు, చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది అనుకున్నా. బట్ ఆర్టిఫిషియల్ అండ్ లౌడ్ యాక్టింగ్ అనిపించింది నాకైతే. అన్ని సీన్స్లో న్యాచురల్గా అస్సలు ఉండదు. సిచ్యువేషన్కి సంబంధం లేకుండా ఆయన అరుస్తూ ఉంటాడు అటు తిరుగుతూ. ఇది డైరెక్టర్ ఫాల్ట్ ఏమో నాకు అనిపించింది. ఆ క్యారెక్టర్ డిజైన్ ఏమో కొన్నిసార్లు ఆయన మోహన్ బాబుని కూడా ఇమిటేట్ చేస్తున్నట్టు అనిపించింది. అవసరం లేదు. బెల్లంకొండ శ్రీనివాస్ విషయానికి వస్తే చాలా సీన్స్లో ఎక్స్ప్రెషన్స్ ఆడిగా అనిపిస్తాయి అనమాట. కొన్ని చోట్ల యాజ్ యూజువల్ లౌడ్ యాక్టింగ్ ఉంటుంది ప్రీవియస్ మూవీస్లో లాగా. తమిళ మూవీలో సేమ్ క్యారెక్టర్ చేసిన సూరి మధ్యలో చెప్తారు కొన్ని డైలాగ్స్ లెంత్ ఇవి ఆపకుండా, అవే చిరాకు అనిపిస్తాయి. దీంట్లో ఏమైనా ఫిక్స్ చేశారని చూస్తే దీంట్లో కూడా సేమ్ ప్రాబ్లం, సిచ్యువేషన్ సంబంధమే ఉండదు. అండ్ ఆ పవన్ ఫైట్ సీన్స్ అయితే ఏదో ఉంటాయి. కాంతారా, పుష్ప 2, సలార్ అండ్ కొన్ని మూవీస్ని చూసి ఇన్స్పైర్ అయినట్టు ఉంది. యాక్ట్రసెస్ విషయానికి వస్తే ఆనంది అండ్ దివ్య పిల్ల బాగానే యాక్ట్ చేశారు. బట్ అదితి శంకర్ మాత్రం సాంగ్స్ కోసమే కనిపిస్తుంది ఆవిడ. కొన్ని సీన్స్ ఉన్నాయి కానీ వేరే, బట్ డజంట్ యాడ్ మచ్ టు ద స్టోరీ అనమాట. ఆ డైలాగ్స్ ఏంటో సిచ్యువేషన్ సంబంధం లేకుండా ఉంటాయన్నమాట. పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ చెప్తుంటారు అందరూ. రాసింది సత్యర్షి అండ్ వెంకట్ అనుకుంటా క్రెడిట్స్ ప్రకారం. వెన్నెల కిషోర్ కామెడీ సీన్స్ అయితే అస్సలు వర్కౌట్ కాలేదు. అసలు ఆ మూవీలో అవసరం లేదు కూడా ఆ సీన్స్. చాలా చోట్ల సీజీ వరకే తెలిసిపోతుంది. ఎంత ఖర్చు పెట్టి అంతమంది యాక్టర్స్ పెట్టుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాల్సిందే, మరీ సిల్లీగా ఉంటాయి. మూవీ రన్ టైం కూడా చాలా ఎక్కువ, అంత అవసరం లేదు. ఎడిటర్గా చేసింది చోటాక ప్రసాద్. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.